అందరికీ శుభోదయం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3వ రోజు ప్రత్యేకమైనటువంటి అంశం మీద ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వం సర్వోన్నతిని మహిమ కోసం మహిమలో అన్నటువంటి ఇన్యాసి వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలని మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈనాడు ప్రత్యేకంగా ఈ ప్రత్యేక 3వ పాఠముగా మనము ప్రార్థన అన్నటువంటి దానిని ఏ విధంగా చేయాలి, ఇన్యాసి వారు వారి శిష్యులు లేక వారి కామ్రేడ్స్కి ఎలాంటి ప్రార్థనను నేర్పించి ఉన్నాడు అన్నటువంటి విషయాలని ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థనా శక్తిని మనందరికీ దయచేయమని దేవాది దేవుణ్ణి మనసారా వేడుకొందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. 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 యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ 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 అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతనమైనటువంటి దినములో ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా ప్రార్థనా వీరులుగా మలచాలని, ప్రార్థనా శక్తితో నింపాలని కోరుకున్నటువంటి సమయంలో మనము కూడా దేవుని అడుగుదాం. ప్రార్థన శక్తి ద్వారా ఎంత బలమైనటువంటి వారం అవుతున్నామంటే, స్వస్థతలు చేకూర్చేటువంటి బలము, అద్భుతాలు చేసేటువంటి బలము, బోధించేటి బలము, అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి వరములతో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కావున ప్రార్థనా శక్తితో మనం నింపమని మరొకసారి దేవుణ్ణి చేతులు మోడ్చి అడుగుదాం. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. 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 ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా.
ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరం చేతులు జోడించుదాం, కన్నులను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవా, ఈ ఉదయకాల వేళలో ప్రభువా మీ దివ్యమైనటువంటి బోధనను పునీత ఇన్యాస్ వారి ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా, వారి అడుగుజాడల ద్వారా నేర్చుకోబోతుండగా ప్రభువా ఆత్మీయకమైనటువంటి శక్తిని, మరి ముఖ్యంగా ప్రార్థనా శక్తిని మాకు సగమని మేము ప్రార్థిస్తున్నాం. నాడు ఏలియా ప్రార్థింపగానే ఆయన ద్వారా అనేకమైనటువంటి అద్భుతములు చేసి ఉన్నాం. మరి మేము సైతం ఒక సమూహముగా దివ్యవాణి కుటుంబం ద్వారా చేస్తున్నటువంటి ప్రార్థనను అంగీకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలను తెరవగలరు. లూకా శుభవార్త 18వ అధ్యాయం నుండి ప్రత్యేక వచనాలను మనం ఇప్పుడు విందాం. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిణి కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును. నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఎలైనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్రమైనటువంటి వాక్య పరిచర్యకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు మనము 3వ భాగము లేదా 3వ పాఠంలో ప్రవేశిస్తున్నాం. 3వ పాఠం ఏమంటనగా ప్రార్థన ఏ విధంగా చేయాలి. పునీత లోయోలపురి ఇన్యాసు వారు వారి యొక్క సహచరులకి ఏ విధమైనటువంటి ప్రార్థనలు చేశారు. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రార్థనని మనకు అందిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రార్థన ఏమిటంటే ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ లేక ద ఇగ్నేషన్ రెట్రీట్ అని చెబుతారు. చాలామంది కూడా ఈ ఇగ్నేషన్ రెట్రీట్, ముఖ్యంగా గురువులు, కన్యాస్త్రీలు చాలామంది చేస్తూ ఉంటారు. గురువు అయ్యే ముందు కానీ కన్యాస్త్రీలు అయ్యే ముందు కానీ ఖచ్చితంగా 1 నెల పాటు ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకములో పాల్గొంటారు. లేదు దాన్ని తగ్గించుకుంటే 9 లేక 12, 15 రోజులు అట్లా కూడా కొన్నిసార్లు ఆ వెసులుబాటు అనేటువంటిది ఉంది. మేము కూడా చదివేటప్పుడు పూనమల్లి చెన్నైలో చదివేటప్పుడు కొడైకెనాల్కి మమ్మల్ని ఈ ఇగ్నేషన్ రెట్రీట్ కోసం పంపించారు. అక్కడ 30 రోజులు ఇగ్నేషన్ రెట్రీట్ని మేమంతా చేశాం. మా బ్యాచ్ అంటే అందరూ గురువులయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇగ్నేషన్ రెట్రీట్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే చాలా
మహత్తరమైనటువంటి ఆ శక్తి, లేకుంటే క్రీస్తు మర్మములు, లేకుంటే ఆయన యొక్క ఆలోచన భావం అన్నటువంటిది మాకు అందించబడుతుంది ఆ 30 రోజుల రెట్రీట్లో, వడకములో. అందులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మొదటి రకపు ప్రార్థన, ఆయన అందించినటువంటి ప్రార్థన. రెండవ రకపు ప్రార్థన ఏమిటంటే ప్రతిరోజు కూడా ప్రార్థించడం. ప్రతిరోజు కూడా నువ్వు ఎలా ప్రార్థించగలవని పంచమార్గ ప్రార్థనని ఆయన అందిస్తున్నాడు. 5 steps ఇన్ ఏ ప్రేయర్, అంటే 5 మార్గాలు లేకుంటే 5 అంచెల ప్రార్థన అని కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ సమయంలో మొట్టమొదటిగా మనము ఆయన అందించినటువంటి ఇగ్నేషన్ రెట్రీట్, ఒక 30 రోజుల పాటు లేక 4 వారాల పాటు జరిగేటువంటి ఆ ప్రార్థన, ఆ వడకము, ధ్యాన వడకము, జ్ఞాన వడకము ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మొదటి వారంలో, ఈ 30 రోజులు లేక 4 వారంలో జరిగేటువంటి ఆ మొదటి వారములో ఎక్కువగా ఆ ప్రీచర్స్ అన్నటువంటి వారు ఏం చెప్తారంటే దేవునికి కృతజ్ఞతగా ఉండాలి, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత ఎందుకంటే దేవుడు మనల్ని అనేకమైనటువంటి స్థితుల నుండి కాపాడుతున్నాడు. మనం గమనిస్తున్నాం, మనము వాక్యములు ఏమని ఉంటుందంటే మనము పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువు మనల్ని ప్రేమించాడు. దో వీ వర్ ఇన్ సిన్ఫుల్నెస్, గాడ్ స్టిల్ లవ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. మనందరినీ కూడా ఆయన ప్రేమించాడు. పాపాత్ములుగా ఉండగానే నువ్వేదో పుణ్యవంతుడవని లేకుంటే నువ్వేదో సాధించావని నీ పైన ప్రత్యేక ప్రేమను కనపరచడం లేదు. మనం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ వాక్యములో ఏముంటుందంటే, ఇదిగో అసంఖ్యాకమైనటువంటి ప్రజలని మిమ్మల్ని నేను ప్రేమించడం లేదు, లేకుంటే ఈ లోకములో ఉన్నటువంటి జాతుల్లో మీరు పెద్ద గొప్ప జాతి అని మిమ్మల్ని ఆదరించడం లేదు, లేక మీలో చాలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీరు చాలా తెలివిమంతులు అన్నటువంటి భావముతో మిమ్మల్ని నేను దగ్గర చేర్చుకోలేదు. మీరు చాలా అల్పులు, మీరు చాలా అల్పమైనటువంటి వారు, అల్పమైనటువంటి జాతి, చాలా తక్కువ వారు, కాబట్టే నేను మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటున్నాను అని చెబుతున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునితో ఒక భక్తుడు భగవంతుని బేరీజు వేసుకొని చూసుకున్నట్లయితే భగవంతునికి భక్తుడు ఏ పాటి కాదు. ఈరోజు నేను మోకారుండి ప్రార్థించినంత మాత్రాన, చేతులెత్తి ప్రార్థించినంత మాత్రాన, లేకుంటే కనులు మూసుకొని ప్రార్థించినంత మాత్రాన దేవుడు ప్రసన్నుడైపోవాలి అని నిర్దేశకత్వంతో కూడినటువంటి ప్రార్థన నా దగ్గర లేదు, చెయ్యకూడదు కూడా. ఎంతగానంటే మనం పాపాత్ములుగా ఉన్నప్పటికీ దేవుడు మనం ప్రేమించాడు అన్నటువంటి ఆ గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత కలిగి జీవించాలి అన్నటువంటి దానిని ఆ మొదటి వారములో వాళ్ళంతా కూడా మనకు నేర్పిస్తూ ఉన్నారు. రెండవ వారములో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇందులో రకరకాలైనటువంటి ధ్యానాలు ఉంటాయి. సిరీస్ ఆఫ్ మెడిటేషన్స్, అంటే ఒక్కదాని మీద మాత్రమే ధ్యానం ఉండదు. అంటే రెండో వారంలో 7 రోజులుంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క దానిపైన ధ్యానం చేస్తారు. ఉదాహరణ గమనించినట్లయితే ఇన్ఫాన్సీ నేరేటివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వారు ఎక్కడి నుండి ఏం కథ అన్నటువంటి విషయాలన్నీ కూడా ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నటువంటి దాన్ని ఒకరోజు ధ్యానం చేస్తారు. మరొక రోజు యేసు ప్రభు యొక్క పరిచర్య, ఆయన ఎప్పుడు పరిచర్య చేయడం మొదలుపెట్టాడు, ఎలాంటి సమయంలో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని రెండవ రోజు లేక వారంలో చేస్తారు. తర్వాత పరిచర్యలో బోధన ఎప్పుడు చేయడానికి మొదలుపెట్టాడు, బోధించినటువంటి ఆ విషయాలు అక్కడ తెలియజేయబడతాయి. ఇంకా తర్వాత పరిచర్యలో ఆయన ఎలాంటి స్వస్థతలు చేశాడు, ఎలాంటి ఉపమానాలు చెప్పాడు, మరి ముఖ్యంగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యముల గురించి, అందుకే సిరీస్ ఆఫ్ మెడిటేషన్, ఒక్కొక్క దాని గురించి ఉపమానాలు, తర్వాత అద్భుతములు, స్వస్థతలు, జన్మము, మరి ముఖ్యంగా పరిచర్య, బోధన అన్నటువంటి అనేకమైనటువంటి విషయాలని రెండవ వారములో ధ్యానం చేయమని ఆయన నేర్పుతూ ఉన్నాడు. మూడవ వారములో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇది కూడా సిరీస్ ఆఫ్ మెడిటేషన్స్ ఆన్ ప్యాషన్ నేరేటివ్ ఆఫ్ జీసస్, అంటే యేసు ప్రభు ఏ విధంగా శ్రమ కోర్చుకున్నాడు, ఎలాంటి శ్రమలను ఆయన భరించాడు, ఎలాంటి శ్రమలతో కూడినటువంటి మరణానికి ఆయన సిద్ధపడ్డాడు అన్నటువంటి విషయాలు ఈ మూడవ వారంలో ధ్యానం చేస్తారు. అందులో అది మాత్రమే కాదు, యేసు ప్రభు నిజంగా శిలువ మరణము ఎలాంటి భయంకరమైనటువంటిది, ఎలాంటి వారికి శిలువ మరణాన్ని గురి చేస్తారు, ఈ శిలువ మరణం ద్వారా ఎలాంటి మరణం పొందాల్సి ఉంటుంది
అని ఆ విషయాలన్నీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా ద లాస్ట్ సప్పర్ ఈ సీన్ చాలా బాగా ఉంటుంది. లాస్ట్ సప్పర్లో అంటే యేసు ప్రభు కడరా భోజనం తుది ఆ భోజనములో ఏ విధముగా నాడు జరిగేటువంటిది, నేడు యేసు ప్రభు ఎలాంటి దానిని చేశాడు, మనము ఏ విధంగా దీనిని జ్ఞాపకార్థము చేయాలి అన్నటువంటి విషయాన్ని 3వ వారంలో నేర్పుతున్నాడు. నాకు చాలా ఇప్పటికీ కూడా నాకు బాగా ఇష్టమని చెప్పలేను, కానీ ఇప్పటికీ కూడా బాగా గుర్తున్నటువంటి విషయం ఏమిటంటే, నాడు ఇజ్రాయేలు ప్రజలు ఒక కొవ్విన దూడను కానీ లేకుంటే ఒక గొర్రెను కానీ వాళ్ళు సేకరించి దాన్ని అందరూ కూడా గబగబా తినాలి, నడుము కట్టుకోవాలి. వాక్యంలో మనం చూస్తాం, నడుముకి తుండుగుడ్డ కట్టుకొని గబగబా పిలుచుకోవాలి. ఒకవేళ తినలేకపోతే పక్కన ఉన్నటువంటి సహోదరులను బంధువులను వాళ్ళు పిలిపించి దాన్ని ముగించాలి అన్నటువంటి విషయాలు ఉంటాయి. కానీ అది మాత్రమే గుర్తుండేటువంటి విధంగా మనకు వాక్యం కనబడుతుంది. కానీ దానికి ముందుగా ఎందుకు ఇది చేస్తారు, పాస్కా అంటే ఏమిటి, పాస్కా పరమరహస్యం యొక్క విలువ ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి విషయాలు విశిష్టతను గురించి తెలియజేస్తూనే అక్కడ అది భోజనం చేసేటువంటి ఆ సమయంలో పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు, ముఖ్యంగా తండ్రిని అడుగుతాడు. తండ్రి, వై ఆర్ వి ఈటింగ్ దిస్ హర్బ్స్ అంటే ఈ చేదు అయినటువంటి ఈ మొక్కలని ఈ మూలికలని ఎందుకు మనం తింటున్నాం అని ప్రశ్నించాలి. అప్పుడు తండ్రి ఆ మొలక తీసుకొని లేకుంటే ఆ ఆకు తీసుకొని హర్బ్స్ అంటే చేదు అయినటువంటివి అవి తీసుకొని ఇది ఎందుకు తింటున్నామంటే గతమన్నటువంటిది చాలా చేదుతో ఉన్నటువంటిది, గతమంతా కూడా చాలా చేదుగా ఉంది. కానీ ఇది స్వీకరించిన తర్వాత మనము మంచి అయినటువంటి ఆహారము స్వీకరించబోతున్నాం. చాలా అర్థవంతమైనటువంటి విషయాలు ఆహార పదార్థాల రూపంలో సంకేతపూర్వకంగా అక్కడ కనపడతాయి. మేము చదివేటప్పుడు మా సెల్వరాజు అనేటువంటి ఆ ఫాదర్ గారు నిజంగానే నాడు ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చారో, దాన్ని వధించారో, ముక్కలు చేసి అందరూ కూడా పంచుకొని తిన్నారో అదే విధంగా మేము కూడా చేశాం. నాకు ఇప్పటికీ కూడా గుర్తే. అందరం కూడా మధ్యాహ్నం పూట కొంతమంది డబ్బులు వేసుకొని అందరం కూడా ఎట్లాగైనా గొర్రెను కొనాలి. ఆ ఫాదర్ చెప్పారు, మీ దగ్గర ఉన్నటువంటి వాటిని అందరూ సేకరించి మీరు గొర్రె పిల్లను కొనుక్కోవాలి అన్నప్పుడు మాకు ఇష్టంగా, ఎందుకంటే మీరే తినబోతున్నారు అన్నప్పుడు సరే అని ఇట్ వాజ్ లైక్ బార్బిక్యూ అంటే నిప్పుల పైన వేడి చేసుకొని తినడం అనమాట. సో ఆ విధంగా మేమంతా డబ్బులు సేకరించిన తర్వాత అందరూ వెళ్ళి ఒక గొర్రె పిల్లను ఫాదర్కి అప్పటికే తెలుసు, వాళ్ళు తెప్పించాడు. తెప్పించిన తర్వాత దాన్ని ఏ విధంగా కోస్తారు అన్నీ కూడా మేమే చేసుకోవాలి. నీ తిప్పలు నీవి అంటే మనకు ఎట్లా కట్ చేయాలనో తెలియదు. ఆ ఇంట్రెస్ట్ అయినంతా కూడా పడేసి దానికి మంచిగా కారం దట్టించి అన్నీ కూడా చేసి చివరికి కాల్చుకొని ఉడకబెట్టి మళ్ళీ కాల్చి తీసుకొని వచ్చి అందరం కూడా అక్కడ కూర్చొని, ఈయన తండ్రి, ఈ ఫాదర్ వచ్చేసి తండ్రి, మేమంతా కూడా ఆయన పిల్లలం. సో మధ్యలో కొంతమందికి అప్పటికే కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, వై డూ వీ ఈట్ దీస్ హర్బ్స్, ఎందుకు మనం వీటిని తింటున్నాం, ఈ చేదు అయినటువంటి ఆకులని అలములని ఎందుకు తింటున్నాం అనేటువంటి ప్రశ్న. అప్పుడు ఆయన కూర్చోబెట్టి కథ చెప్పేవాడు, తింటూ ఉండగా కథలు చెప్పడం, ఇలా జరిగిందని. సో ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ 3వ వారంలో ఇగ్నేషన్ రెట్రీట్లో 3వ వారంలో వీరంతా కూడా యేసు ప్రభు కడరా భోజనము, ఆ శ్రమలు, శిలువ మరణము యొక్క విశిష్టత అన్నిటిని కూడా ధ్యానం చేస్తారు. 4వ వారంలో చాలా ముఖ్యమైనటువంటి వారం. ఈ 4వ వారంలో ప్రియమైనటువంటి సహోదరులారా, రిజరెక్షన్ అంటే క్రీస్తు ప్రభు పునరుత్థానం అవ్వడం. పునరుత్థానం అయిన తర్వాత మనం ఎలాంటి వ్యక్తులుగా మారాలి అంటే, మనము వెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తులం, చీకటికి సంబంధించినటువంటి వ్యక్తులం కాదు. గత వారములో మనము శ్రమలు, శిలువ మరణం అన్నటువంటి విషయాలను ధ్యానం చేశాం. చాలా బాధకరమైనటువంటి వారం. అయితే వచ్చినటువంటి ఈ 4వ వారంలో పునరుత్థానం, వి ఆల్ బిలాంగ్ టు రిజరెక్షన్. ప్రతి ఆదివారము దేవుని వారం అన్నటువంటి విధముగా మనము ప్రతి ఒక్కరము కూడా దైవ ప్రజలము, దేవుని పుత్రులము, వెలుగు పుత్రులము అన్నటువంటి విషయాల్ని అక్కడ ధ్యానం చేస్తున్నారు. అదే వారంలో ఇంకా హ్యూమిలిటీ, వినయము, డిజర్న్మెంట్ మరియు గుడ్ అండ్ ఈవిల్ అంటే మంచి చెడుల మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని గమనించడం ఎలా,
సంసిద్ధత అన్నటువంటిది ఏ విధంగా ఉంటుంది, దివ్యానుభూతి ఏ విధంగా ఉంటుంది, వినయముతో కూడినటువంటి జీవితము ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాల్ని ఇక్కడ మనకు బోధిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మొదటి భాగంలో ఆయన ఇచ్చినటువంటి 2 రకాలైనటువంటి ప్రార్థనలో ఇగ్నిషన్ రిట్రీట్ అంటే ఈ జ్ఞాన వడకమును గురించి మనము ఆలోచన చేశాం. ఇలాంటి విషయాలని మనం తెలుసుకోవడానికి, ఎందుకంటే అందరికీ అన్నీ ఒకేసారి అర్థం కావు. ఇప్పుడు ఉదాహరణకి నేను మీతో ఈ వడకాన్ని చేస్తున్నాను. ఈ వడకంలో కూడా కేవలం 4 టాక్స్ మాత్రమే ఉన్నాయి. 3 ఆరాధనలు, 3 బలి పూజలు. దీనిలోనే క్రీస్తు ప్రభు యొక్క చరిత్రనంతా కూడా నేను క్రోడీకరించి, లేకుంటే నేను అనుకున్నటువంటి అంశం అంతటిని కూడా మీకు పూసగొచ్చినట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మంచిగా ఏమేమి అవసరం, ఏమేమి గ్రహించగలిగే స్థితిలో ఉన్నారో అవి చెప్పడానికి చేస్తాం. కానీ ఇంతటితోనే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము లేకుంటే క్రీస్తు ప్రభు యొక్క వృత్తాంతం అన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేం. అందుకే దోస్ హు వాంట్ టు బీ వెరీ క్లోజర్ టు ద లార్డ్, యూ హ్యావ్ టు డూ దిస్ ఇగ్నిషన్ రిట్రీట్. అంటే 30 రోజులు 40 రోజుల పాటు అన్నీ కూడా ధ్యానం చేసేటువంటి విధముగా మనము ముందుకు సాగాలి అన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ఎక్సర్సైజెస్ని ఆయన ఇస్తున్నాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక నెల రోజుల పాటు జరిగేటువంటి జ్ఞానవడకం. కానీ ఇన్యాసు వారు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు కూడా జ్ఞానవడకం వలె మీరు ఆ భావనతో ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని పంచమార్గ ప్రార్థన 5 steps ఇన్ ప్రేయర్ లేకుండా 5 అంచెల ప్రార్థనని ఆయన మనకి అందిస్తున్నాడు. దానికంటే ముందుగా మనిషి 3 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు, లేకుంటే మనిషిలో 3 రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి అని చెప్తున్నాడు. 3 రకాలైనటువంటి ఆలోచనలు ఎక్కడెక్కడి నుండి వస్తాయంటే, మొట్టమొదటిగా నా నుండే ఫ్రమ్ మై సెల్ఫ్, నా నుండే ఆలోచనలు వస్తాయి, ఒక రకమైనటువంటి ఆలోచన. రెండవ రకమైనటువంటి ఆలోచన అంటే ఫ్రమ్ ద గుడ్ స్పిరిట్, మంచి అయినటువంటి ఆత్మ నుండి లేకుంటే మంచి అయినటువంటి ఆలోచన నుండి ఈ ఆలోచనలు వస్తాయి. మూడవది ఫ్రమ్ ది బ్యాడ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ది బ్యాడ్ స్పిరిట్, అంటే సైతాను నుండి మనకు ఆలోచనలు వస్తాయి. ఈ మూడిటి అంటే నా నుండి వస్తున్నటువంటి ఆలోచనలు, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయమైనటువంటి పవిత్రాత్మ ద్వారా వచ్చేటువంటి రెండో రకం ఆలోచనలు, మూడవది సైతాను ద్వారా ఈ ప్రపంచం ద్వారా వస్తున్నటువంటి మూడవ రకపు ఆలోచనల మధ్య నీవు ప్రార్థించాలి. మళ్ళీ చెబుతున్నాను, నా నుండి వస్తున్నటువంటి ఆలోచనలు ఫ్రమ్ మై సెల్ఫ్, ఫ్రమ్ ద గుడ్ స్పిరిట్ సెకండ్, అంటే పవిత్రాత్మ దేవుని ద్వారా ప్రేరేపితమైనటువంటి ఆత్మ ద్వారా వస్తున్నటువంటి ఆలోచనలు, మూడవది సైతాను ద్వారా ఈ ప్రపంచం నుండి వస్తున్నటువంటి 3 ఆలోచనల మధ్య నీవు ప్రార్థించాలి. ఇలాంటి స్థితులలో నీవు ఎలా ప్రార్థించగలవు అన్నటువంటి దానికి పునీతుడైనటువంటి లయోలాపుర ఇన్యాసు వారు మనకు ఆ ప్రార్థనా విధానమును 5 అంచెల ప్రార్థన విధానమును మనకు నేర్పుతూ ఉన్నాడు. అందులో ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి అంచె లేకుంటే మొదటి స్టెప్, మొదటి మార్గం అని మనం అనుకుందాం, పంచమార్గ ప్రార్థన. మొదటి ప్రార్థన లేకుంటే మొదటి మార్గము ఏమిటంటే ఇక్కడ కృతజ్ఞత కలిగి ఉండడం. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. ప్రతి సమయంలో కూడా నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ విషయాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి? ఉదాహరణకి చూస్తే రోజులో జరిగిన ప్రతి దాన్ని బట్టి నీవు కృతజ్ఞుడివై ఉండాలి. రోజులో జరిగిన ప్రతి దానిని బట్టి కూడా నీవు కృతజ్ఞుడివై ఉండాలి. అంటే జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా దైవ ప్రసాదితము అన్నటువంటి భావములో నువ్వు చూడమని చెబుతున్నాడు. ఉదాహరణ గమనించినట్లయితే ఒకానొక రోజున మనకు పాశ్చాత్య దేశాలలో వాళ్ళకు సూర్యుడు ఎక్కువగా ఉండడు. అలాంటి సమయాలలో ఏం చేస్తారు? ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట విండ్ లేక మిస్ట్లో పర్వత ప్రాంతాలలో మంచులో కొద్దిగా ఈ సూర్యుడి యొక్క కిరణాలు పడినప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడినే చూడలేదు. కొన్ని నెలలు పడతాయి పాశ్చాత్య దేశాలను చూడాలంటే. మనకు ప్రతిరోజు కనపడతాడు, చాలా అదృష్టవంతులం. కానీ ఆ పాశ్చాత్య దేశాలలో ఎప్పుడో ఒకసారి ఆ మంచు పైన పడుతున్నటువంటి సూర్యకిరణాలు ప్రతిబింబిస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది. అది చూసినప్పుడు నువ్వు సంతోషపడాలి కదా.
ఎందుకంటే గత రోజుల్లో లేదు, నువ్వు చూస్తావు అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. అలాంటప్పుడు అలాంటి స్థితుల్లో యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అని చెబుతున్నాడు. మొదటి దశ ప్రార్థన. అంటే అంత గొప్పగా నీవు కృతజ్ఞుడివై ఉండాలి. కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో మనము చూస్తూ ఉంటే చిన్నపిల్లలు ఎక్కువగా నవ్వుతున్నట్లు కనపడరు. ఏదో ఒక ధ్యాసలో ఉంటారు, ఏదో పరధ్యానంలో ఉన్నట్లుగా నవ్వేటప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెబుతున్నటువంటి విధంగా చూడటం లేదు, అట్లా నవ్వేటువంటి పిల్లలు కనిపించడం లేదు అంటున్నా. కానీ నాకు కనిపించినప్పుడు ఒక నవ్వుతున్నటువంటి చిన్నారి బిడ్డను నేను చూసినప్పుడు ఆనందించాలి. ఇట్స్ ఎ రేర్ మూమెంట్. అది చాలా అరుదుగా జరిగేటువంటి విధంగా ఉంటున్నాయి నేటి కాలంలో. అదే అని చెప్తున్నా. అలాంటి విషయాల్లో నీవు సంతోషంగా ఉండాలి. తర్వాత ఫ్లవర్, బోజమ్ ఆఫ్ ద ఫ్లవర్, అంటే పుష్పించేటువంటి ఆ యొక్క పుష్పాన్ని చూసినప్పుడు సంతోషపడాలి. ఈ మధ్యకాలంలో మనము వేసవి కాలం ముఖ్యము మామిడి పండ్లు అవన్నీ తింటాం. కానీ అది పండి చెట్టు మీదనే పండి మన చేతికి వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి రుచి ఎంత గొప్పగా ఉంటుందో నాకంటే మీరే పెద్దలైనటువంటి మీకే బాగా తెలుసు. కానీ నేటి కాలంలో అవి పిందెలుగా ఉండగానే కోసివేస్తున్నారు. కోసి వాటికి రసాయనాలు కలిపి వాటిని తీపిగా మారుస్తున్నారు. అంటే ఉన్నటువంటి రూపాన్ని మార్చేస్తున్నారు. కానీ అలాంటి సమయాల్లో ఒక పుష్పించేటువంటి పుష్పాన్ని నువ్వు చూసినప్పుడు యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. అరే, ఇలాంటి పుష్పాలని ఎప్పుడో అరుదుగా చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా మన లోతుల్లోనికి వస్తే మనకున్నటువంటి ఈ ఐటీ టెక్నాలజీ వలన, ఈ ముఖ్యంగా ఈ టవర్స్, ఫోన్ టవర్స్ వలన పిచ్చుకలు అనేటువంటివి కనిపించడం లేదు. ఒకవేళ నువ్వు చూస్తే యూ షుడ్ బి ఎంత సంతోషపడాలంటే అంత సంతోషపడాలి. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరు, చాలా విషయాలని అక్కడ పొందుపరుస్తున్నాడు. ఏమిటంటే ఎప్పుడూ కూడా నిన్ను అభినందించినటువంటి నీ పక్క కొలీగ్, నీ స్నేహితుడు కానీ నీతో పాటు పనిచేసేటువంటి వాడు నిన్ను అభినందించినప్పుడు నువ్వు చాలా సంతోషపడాలి. లేకుంటే రోజులాగానే అది వెళ్ళిపోతుంది. ఈరోజు నిన్ను అభినందించిందంటే ఏదో ఉంటుంది అనేటువంటి స్వార్థం కాదు, అలా ఉండకూడదు. కానీ నన్ను అభినందించాడు, చాలా థ్యాంక్స్ అన్నటువంటి భావము మనలో కలగాలి అని చెబుతున్నాడు. ఇంకా చివరిగా ఒకానొక కష్టమైనటువంటి స్థితిలో, చాలా ఇబ్బందికరమైనటువంటి ఆ స్థితిలో నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉంటావు. ఆ నిర్ణయము నీ జీవితమునే మార్చేసి ఉంటుంది, మలుపులు తిప్పింటుంది. అప్పుడు యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ఇలాంటివి వెతుక్కోమని చెబుతున్నాడు. ఇలాంటివి లేవని కాదు, జరుగుతూ ఉన్నాయి. కానీ నీవు దైవ దర్శనం ద్వారా, దైవ దృష్టిలో వీటిని చూసి తరించిపోవాలి, తృప్తిగా ఉండాలి అని చెబుతున్నాడు. ఇక్కడనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరికీ భారతదేశ జెస్విట్ సభకు సంబంధించినటువంటి టోనీ డిమెల్లో అనేటువంటి గురువు గారు ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, యూ శాంక్టిఫై వాట్ ఎవర్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ అని చెప్తున్నాడు. అంటే నీవు చూసిన ప్రతి దానిని అన్నింటి యందు గొప్ప భావము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ప్రతిదీ కూడా దేవుని ద్వారా జరుగుతుంది అని, జరుగుతున్న ప్రతి దానికి కూడా దేవునికి ఆపాదించు. దేవుడే చేశాడు, దేవుడే మలిచాడు, దేవుడే వినియోగిస్తున్నాడు, దేవుడే అన్నీ చేస్తున్నాడని శాంక్టిఫై యువర్ మొమెంట్స్, అంటే అన్నీ కూడా దైవ అధీనములో, ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నటువంటి భావంతో ముందుకు సాగుము అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 5 అంచెల ప్రార్థనలో మొదటి స్టెప్ని, మొదటి అంచెని లేకుంటే మొదటి దశని మనము ధ్యానం చేశాం. మరి రెండవ భాగము అనగా మరికొన్ని విషయాలని మధ్యాహ్నం 2:30 మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.